హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయాలి. ఫస్ట్ అయితే ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఫాదర్స్ డే స్పెషల్ అండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొంచెం. ఇక మేమైతే మా ఇంటి నుంచి బయలుదేరిపోయాం. దారిలో శివయ్యకి దండం పెట్టుకొని పెట్రోల్ బంక్లో ఆటోకి ఫుల్ పెట్రోల్ కొట్టించేసి ఇంకా మా ఆటోనైతే స్టార్ట్ చేసాం. ఇంకా నాకైతే జర్నీ అస్సలు పడదండి. ఎందుకు అంటే వామిటింగ్స్ ప్రాబ్లం. అది నాకు పోగొట్టడానికి మా బాబు ఇక్కడ నాతో పాటలు పాడించి సరదాగా నవ్వించి ఇటు నుంచి వెళ్ళే అంతసేపు నాకు ఇంకా ఆ ఫీలింగ్ లేకుండా చేశాడనమాట. సో అట్నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో నాకు అస్సలు నప్పదనమాట ఏ జర్నీను. ఒక్క బైక్ తప్ప ఇంకేమీ పడవన్నమాట. సో నాలాగా జర్నీ పడని వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా వాళ్ళందరూ జర్నీలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నేను మాత్రం జర్నీ అంటే నాకు భయం. కానీ జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే జర్నీ చేస్తే నాకు వామిటింగ్ ప్రాబ్లం అనేది వెంటనే వచ్చేస్తుందనమాట. సో ఇంకా మేమైతే అలా వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళైతే ఆటోలో పాటలు పాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అలా మేమైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ దారిలోనైతే ఇంకా రోడ్డు అయితే చాలా నీట్గా ఉంటుంది కదండి. నాకు రోడ్ని వీడియో తీయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ నా వ్లాగ్స్ అన్నిటిలోని రోడ్ షూట్ చేసిన వీడియోసే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కూడా నేను అలానే రోడ్ని ఇష్టపడి మరీ తీస్తున్నాను. ఫైనలీ బోర్డు అయితే వచ్చేసింది. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలిసిపోయే ఉంటుంది. ఫైనలీ మేమైతే శ్రీకాకుళం వెళ్తున్నామండి. శ్రీకాకుళం తర్వాత వత్సలవలస వెళ్ళి రాజులమ్మ తల్లి కోవులకి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం నాన్న కోసం తీసుకోవాలని ఈరోజు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ముందే మేము ప్లాన్ చేసుకున్నాం. ఏంటి అంటే వన్ డే మొత్తం నాన్నతో గడపాలి అనేసి. పైగా ఈరోజు సండే కావడంతో షాప్స్ కూడా క్లోజ్ చేసేసి ఇంకా నాన్నని అడిగితే ఫస్ట్ కోవులకి అయితే వెళ్దామమ్మా అనేసి చెప్పారు. ఇంకా దారిలోనే ఏదో ఒక టిఫిన్ చేసి వెళ్దామనేసి ఇంకా ఆటో ఆపితే ఇదిగోండి ఇక్కడ మధుర టిఫిన్స్ అనేసి శ్రీకాకుళంలో చూసామన్నమాట. అంబియన్స్ అంతా ఓకే, బట్ వీళ్ళ సర్వీసింగ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా టిఫిన్ టేస్ట్ వచ్చేసరికి అయితే పర్వాలేదు అనిపించింది. కాస్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరాలి ఇంకా అనేసి అనుకుంటున్నాం. ఇంకా అందరం వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఇంకా టిఫిన్స్ కోసం అయితే మా చెల్లి వెళ్ళింది తీసుకురావడం కోసం. ఫాదర్స్ డేకి మా నాన్నతో ఇలా గడపడం చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ వచ్చేసరికి ఏంటి అంటే మా నాన్నగారి కోసం చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే అనమాట. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఎంత కష్టపడతారో తెలియదు, కానీ మా పేరెంట్స్ అయితే మా కోసం చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఏమి ఇచ్చినా ఎంత చేసినా తక్కువే అనమాట. స్టిల్ మా లైఫ్లో చాలానే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగే టైంలో కూడా వాళ్ళు అలానే మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఏ రోజు మా చెయ్యి వదిలేదు. ఏమొచ్చినా ఏం చేసినా ఏం జరిగినా మేమున్నాం, మీకు మేము చూసుకుంటామని మా నాన్న మాకు ధైర్యం ఇచ్చాడు. అలానే మా అమ్మకు కూడా మాకు సపోర్ట్ చేయడం, మేము ఈరోజు ఇలా ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మా పేరెంట్సే అనమాట. సో ఇలాంటి పేరెంట్స్ ఎవరికైనా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఎన్ని జన్మలైనా మా పేరెంట్స్ మాకే కావాలని మేము కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ వాళ్ళు ఇచ్చిన ధైర్యం కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కొంతకాలం వరకే తోడుంటారు. అందులో ఆడపిల్లలకి కొంతవరకే మాత్రమే తోడుంటారు. కానీ మా పేరెంట్స్ మాకు జీవితాంతం తోడుండడం అనేది దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే చాలామంది ఆడపిల్లలు అని తక్కువగా చేసి మాట్లాడడం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మగవాళ్ళు తోడుండాలి అని అనుకుంటూ ఉంటారు. మా పేరెంట్స్ అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి, ఆడపిల్లలంటే సాధించి చూపించాలి, ఎక్కడ ధైర్యం కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేలా ఉండాలి, మీరు మీ కాళ్ళ మీద బ్రతికేలా చూపించాలని నేర్పించారు. ఈ రోజుకి అలానే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా పేరెంట్స్ కోసం అయితే ఇంత మంచిగా చెప్పాల్సిన అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడైతే కోవుల దర్శనం అయిపోగానే భారీగా వర్షం పడిందండి శ్రీకాకుళంలోని. అలానే వలసలో కొంచెం తగ్గాక ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తం బురదగా ఉంది. ఇంకా కోవులకి అయితే వెళ్ళి అమ్మ నాన్న కోసం అయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మా ఫ్యామిలీ మీద ఉండాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలానే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నమాట. ఇక్కడ మా పాప ఫేస్ చూసారా డల్గా అయిపోయింది. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ కోసం అండి. పాపము ఐస్ క్రీమ్ కొనమని గోల చేస్తుందనమాట. సో తను గోల చేసినా ఇంకా అక్కడ బాగాలేదు. ఇంకా వర్షంతో బురదగా ఉంది. ఇంకా బయట షాప్కి వెళ్ళి తీసుకుందాం అనేసి ఇంకా ఆటోలోకి అయితే వచ్చేసామన్నమాట. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉందండి. ఎప్పుడు మేము వెళ్ళినా జనంగానే ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడు జాతరలానే ఉంటుంది. ఇంకా కూర్మంలో కూడా అలానే జాతరలా జరుపుతున్నారు. బయట నుంచే దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్తే అస్సలు ఖాళీ లేదు కాబట్టి ఇంకా జనం అయితే చాలా ఉన్నారు. సో అలా బయటకు వచ్చేసి ఇంకా మేమైతే మా ఆటో స్టార్ట్ చేసేసామండి. ఇంక ఇక్కడైతే ఖాళీ లేదు. ట్రాఫిక్ అయితే దగ్గర
దగ్గర ఒక గంట సేపు అంటే మామూలుగా జనం లేరు. ఇంకా బయట అయితే వర్షం గట్టిగా పడుతుంది. ఇంకా శ్రీకాకుళం వచ్చేసాక ఇంకా అక్కడైతే వంట చేసుకోలేకపోయాం. ప్రతి ఇయర్ అక్కడే వంట చేస్తాం. కానీ ఈసారి ఏంటంటే రాజులమ్మ తల్లి కోవుల కాడ ఇంకా వర్షం గట్టిగా పడుతుందని అమ్మ ఇంటికాడే చెప్పేసింది, వంటలు గట్టి ఏం పెట్టుకోవద్దు, బయట వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం అనేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ లోపలికి వచ్చేసరికి అంబియన్స్ అయితే బాగున్నాయి. శ్రీకాకుళంలో ఎస్వీడి రెస్టారెంట్కి అయితే వచ్చాం. చాలా బాగుంది అంబియన్స్ గట్ట. వీళ్ళ సర్వీసింగ్ స్లోగా ఉంది కానీ ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఎంత టేస్ట్ అంటే చెప్పక్కర్లేదు. బయట వర్షం వేడివేడి ఫుడ్ అయితే వచ్చింది. సో ఇంకా మా నాన్నగారికి నచ్చిన ఫుడ్లన్నీ ఆర్డర్ పెట్టేసాం. ఇంకా ఆయనకి నచ్చినట్టు ఇక్కడ ఆయనకి ఏం కావాలంటే అదే తినమని చెప్పాము. ఇంకా ఆయన అయితే హ్యాపీగా తిన్నారు. ఇంకా మా పిల్లలు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారనమాట. టేస్ట్ విషయంకి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇంకా మేము కూడా ఇంకా టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అంతా వచ్చేసరికి కొంచెం స్లోగా అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో లెంతీగా ఉంది అని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే కొంచెం మరి మంచిగా రావాలి, మంచిగా ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కొంచెం లెంతీగా ఉంటుంది. ఇక్కడ బిల్ వచ్చేసరికి 4000 అయ్యింది. బిల్ ఎంత అయ్యిందనే సమస్య కాదు, మంచి ఫుడ్ వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో గడిపేటప్పుడు డబ్బులతో సమస్య కాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందా లేదా అన్నదే మనకు ముఖ్యం అనమాట. ఇంకా మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం. బయట వర్షం ఇంకా అలానే పడుతూనే ఉంది. ఇంకా కరెంట్ కూడా ఇక్కడ పోయింది. బయటకు వెళ్ళాలని స్లోగా దిగుతున్నాం. ఏంటి అంటే అక్కడ జారిపోతాయేమో అన్నట్టు మెట్లు ఉన్నాయి వర్షంకి. ఇంకా కరెంట్ పోవడంతో స్లోగా అలా దిగిపోయి బయటకు వచ్చేసరికి ఇంకేంటండి వర్షం గట్టిగా పడుతుంది. మా వాళ్ళందరూ తలపై ఇంకా క్లాతులు వేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. మా అమ్మ, మా నాన్న, ఇంకా నేను, మా పిల్లలు అందరం బయటకు వచ్చేసరికి వర్షం గట్టిగా పడుతుంది. ఇంకొంచెం షాపింగ్ చేద్దామని ట్రెండ్స్ లోపలికి వెళ్ళాం. ఇంకా మా పాప కాలేజీకి స్టార్ట్ అవుతుంది కదా, తన కోసం ఏమైనా కావాలి అంటే తను తీసుకోవడం కోసం అనేసి లోపలికి వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే చక్కగా మిర్రర్ దొరికిందంటే లేటు, నేను వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకుంటాను. ఇంకా చక్కగా నేను తీసుకుంటే మా అమ్మ ఏమో సరదాగా వచ్చి జోకులు వేస్తుంది. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకు అంటే అది కేజీ 300 అంటండి. కేజీకి ఒక పండు మాత్రమే తూగుతుంది, అంత పెద్ద సైజు పళ్ళు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, అస్సలు రేట్ తగ్గించడం లేదు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట, రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా చార్లీ గడి కోసం కూడా ఇంకా బిర్యానీ పార్సల్ పట్టుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో మా వాళ్ళు అయితే ఏంటి అంటే ఇంకా వీళ్ళైతే హెయిర్లు గట్ట పైకి ఎత్తుకొని కట్టుకోవడం, మా అక్క సెల్ చూసుకోవడం, మా అమ్మ అవన్నీ సర్దుకోవడం అన్నీ చేస్తుందనమాట. ఇంకా మా చెల్లికి వీడియో తీస్తున్నాను సీరియస్గా చూస్తుందనమాట. ఎందుకంటే జెల్ వేసుకునేటప్పుడు వీడియోలు తీయడం ఏంటో దరిద్రంగానే అని చెప్తుంది. అయినా సరే నేను వదులుతానా, ఇవి యూట్యూబ్లో డబ్బులు వచ్చేయాలనో లేకపోతే యూట్యూబ్లో ఫేమస్ అయిపోవాలనో కాదండి. కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత మనల్ని మనం ఇలా చూసుకునేటప్పుడు, మన వీడియోస్, మన స్వీట్ మెమొరీస్ చూసుకునేటప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. యూట్యూబ్లో అయితే దాచుకోవచ్చు, అదే ఫోన్లో అయితే గ్యాలరీ నిండిపోయి పాడైపోవడమో లేకపోతే మెమరీ ఫుల్ అయిపోవడమో ఇలాంటివి జరుగుతాయి. అదే ఫోన్లో దాచుకోకుండా మనం యూట్యూబ్లో దాచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా రిటర్న్లో వామిటింగ్స్ ప్రాబ్లం అని చెప్పాను కదేటండి, ఇంకా చాలా వామిటింగ్స్ అయిపోయి ఇంకా తల బాగా నొప్పిగా అనిపించి ఇంకా టీ కోసం అయితే రోడ్ సైడ్ అయితే మా ఆటో ఆపామన్నమాట. మా నాన్న, మా చెల్లి వెళ్ళి అక్కడ టీ తాగేసి వచ్చారు. ఇంకా మేము కూడా టీ తాగేసి కొంత దూరం వచ్చేసాక ఫైనల్లీ మా ఊర్లోకి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. మా పిల్లలకి అక్కడ చెప్పాను కదా ఐస్ క్రీమ్ కొంటాము అనేసి, ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. సో అక్కడ ఆపేసి ఇంకా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ మ్యాంగో అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్లోనే, సో అవి తీసుకున్నాం. ఇంకా మా బాబు అయితే స్ట్రాబెర్రీ తీసుకున్నాడు. ఇంకా ఎవరికి కావాల్సిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకున్నారనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేమైతే హ్యాపీగా ఈరోజు అంతా ఫాదర్స్ డే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసేయండి.